హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను బోడకాకరకాయ, దీన్ని బోడకాకరకాయ అంటారు, ఆ కాకరకాయ అంటారు. దీన్ని ఇప్పుడు నేను తాలింపు చేస్తాను అనమాట. దీన్ని నేను నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే తాలింపు దినుసులు, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో తాలింపు దినుసులు వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని అలాగే పసుపు, సాల్ట్, నేను ఇక్కడ 1.5 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసేసుకొని కలుపుకున్నాక మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఒకసారి మూత తీసి చూసి అంత ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మసాలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1 స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ కారం, పొట్టుతో సహా వెల్లుల్లి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. మూత తీసేసి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లి, కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలా. ఆ కొబ్బరి, వెల్లుల్లి, కారం బాగా పట్టేసేసుకుంటుంది అన్నమాట. మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆపేసి బౌల్లోకి తీసేసుకుందాము. అంతే, ఆ కాకరకాయ ఫ్రై రెడీ అన్నమాట. ఇది రైస్లోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.